సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రపంచంలో పరిస్థితులు రోజుకి మారుతున్నాయి. మన కళ్ళారే భయంకరమైన సంఘటనలు మనం చూస్తున్నాం. ఒకవైపు యుద్ధం, మరొక వైపు కరువులు, ప్రకృతి వైపరీత్యాలు, ప్రేమహీనత, భయంకరమైన దారుణాలు, హత్యలు మనం చూస్తున్నాం. ఎక్కడెక్కడో కాదండి, రీసెంట్గా మన వైజాగ్లో జరిగిన సంఘటన ద్వారా మీకు కొన్ని మౌలికమైనటువంటివి, కొన్ని ఆధ్యాత్మిక విలువలతో కొన్ని విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. దైవజనుడు పాపాన్ని ఖండించకపోతే, పాపం గురించి మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? ఖచ్చితంగా దైవజనుడు ఖచ్చితంగా పాపాన్ని ఖండించాలి, పాపం గురించి మాట్లాడాలి. దేవుని వాక్యం అంతా కూడా పాపం చేసినటువంటి వారి జీవితాల్లో కలిగేటువంటి పర్యవసానాలు మనం చూస్తాం. ఇశ్రాయేలు పాపం చేశారు కాబట్టి చాలా సందర్భాల్లో వారు దేవుని శిక్షకు, దేవుని తీర్పులకి వారు యోగ్యులయ్యారు. దేవుని తీర్పులు వారు పొందుకున్నారు. ఖచ్చితంగా హత్యల గురించి మాట్లాడాలి, సమాజంలో జరుగుతున్న విషయాల గురించి మాట్లాడాలి, సంఘాన్ని సమాజాన్ని కూడా యాక్టివేట్ చేయాలి, అనేకమైనటువంటి విలువలు చెప్పాలి. అప్పుడే దేవుని సేవకుడు నిజమైనటువంటి దేవుని సేవకుడు అవుతాడు. నేను ఎందుకు ఈ విషయాలను చెప్తున్నాను తెలుసా? యవనస్తుల్లో గొప్ప పురికొల్పు రావాలి, యవనస్తుల్లో మార్పు రావాలి. సమాజంలో ఏం జరుగుతున్నాయో సరైన విశ్లేషణ దేవుని సేవకుడు మాత్రమే ఖచ్చితమైన రీతిలో విశ్లేషించగలడు. అందులో బట్టే దేవుని వాక్యపు వెలుగులోంచి అన్ని విషయాలు మీకు తెలియజేస్తున్నాను. పాలిమాన్లు గారు క్రైమ్స్ గురించి మాట్లాడతారు, యుద్ధాల గురించి మాట్లాడాలండి. సమాజంలో సరైనటువంటి దృక్పథానికి ఏ విధంగా వస్తారు? దేవుని వాక్యం మాత్రమే మనిషిని వెలిగించగలుగుతుంది. ఇంకా ఏ పుస్తకాలు కానీ, ఏ ఎనాలజీ కానీ, ఏ నాలెడ్జ్ మనిషి హృదయాన్ని వెలిగించలేదు, మనోనేత్రాన్ని వెలిగించలేదు. అందులో ప్రతిదాన్ని కూడా దేవుని వాక్యం తీసుకురావాలి, దేవుని వాక్యంతో పోల్చుతూ ఆ విషయాన్ని చెప్పాలి. అందులో బట్టి ఈ విషయాన్ని గమనించండి. మీరు చూడకపోయినా పర్వాలేదు, కానీ సత్యాన్ని గ్రహించండి. యుద్ధాల గురించి మాట్లాడాలి. యేసు ప్రభువారు యుద్ధాల గురించి మాట్లాడారు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమహీనత గురించి మాట్లాడారు. యేసుక్రీస్తు ప్రభువారు సమాజం పట్ల ఒక ప్రత్యేకమైన బాధ్యత ఉంది. ఆయనకి యేసు ప్రభువారికి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. అందుని బట్టి ప్రతి సేవకుడు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలి. కేవలం నేను వాక్యమే చెప్తాను, అబ్రహాం గురించి, ఇస్సాకు గురించి, జక్కయ్య గురించి, సమరయస్తుడి గురించి చెప్తానంటే ఈ రోజుల్లో వర్కౌట్ కాదు. నువ్వు జియో పాలిటిక్స్ గురించి మాట్లాడాలి, యుద్ధాల గురించి మాట్లాడాలి, యేసు ప్రభు రెండో రాకడ గురించి మాట్లాడాలి. నేను ఎందుకు మాటలు చెప్తున్నాను మీరు అర్థం చేసుకోండి. పదే సార్లు మీరు కమెంట్స్లో ఎందుకు ఈ అవసరమా, లేకపోతే వీటి గురించి మాట్లాడాలా అనేటువంటి వారికి సమాధానం చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. ప్రస్తుతం యవనస్తులు ఎంత భయంకరంగా చెడిపోతున్నారో, భార్యాభర్తల మధ్య వస్తున్న గొడవల గురించి మీకు సరిగ్గా తెలియదు. ప్రపంచంలో ఏం జరగబోతుంది, ప్రపంచంలో ఏం జరుగుతున్నాయి, యుద్ధాలు ఎందుకు వస్తున్నాయి, ఇజ్రాయెల్ ఎందుకు ప్రాముఖ్యమైనటువంటి దేశంగా యుద్ధాల్లో కనబడుతుంది, ఈ విషయాన్ని తెలియకుండా చాలా మంది మాట్లాడుతుంది. దయచేసి దైవ జ్ఞానాన్ని మీరు పొందుకోండి. జియో పాలిటిక్స్ గురించి తెలుసుకోవడం ద్వారా మన యేసు ప్రభు రాకడికి ఎంత దగ్గరగా ఉన్నామో, యేసు ప్రభు ఎంత సమీపంగా ఉన్నారో, మనం ఎలా సిద్ధపడాలో, మన అనేకలను ఎలా సిద్ధపరచాలో మీకు అర్థమవుతుంది. అందుని బట్టి జ్ఞానహీనులుగా మాట్లాడొద్దు. జ్ఞానం కలిగి పర్సనల్ అర్థం చేసుకుని మీరు బిహేవ్ చేయాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. రీసెంట్గా వైజాగ్ అనేటువంటి పట్టణంలో భయంకరమైనటువంటి దారుణం జరిగింది. మౌనిక అనేటువంటి ఒక ఉమెన్ని రవీంద్ర అనేటువంటి వ్యక్తి ఇంటికి పిలిచి ఆ వ్యక్తిని చంపిన తర్వాత శరీర భాగాలను వేరు చేసి తలను ఒక బ్యాగ్లో తీసుకెళ్లి జీడి మామిడి తోటల్లో ఆ తలను పెట్రోల్ పోసి కాల్చేశాడు. శరీర భాగాలను ఫ్రిడ్జ్లో పెట్టాడు, కాళ్ళు చేతుల్ని కూడా ఆ వ్యక్తి సూట్ కేసులో పెట్టాడు. ఇవన్నీ విషయాలు చూస్తున్నప్పుడు అసలు మనిషి అంత కర్కశంగా ఎలా ఉంటాడు, అంత క్రూరంగా ఎలా మారిపోతాడు? ఏమంటే ఒక స్త్రీని చంపేయటం మాత్రమే కాకుండా ఆ స్త్రీని బాత్రూంలోకి తీసుకెళ్ళి ముక్కలుగా చేసి, తల వేరు చేసి, మొండాన్ని వేరు చేసి, దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి మరలా ఆ తలను బ్యాగ్లో తీసుకెళ్ళి, అంత ధైర్యం ఎలా వస్తుంది? అంత క్రైమ్ ఎలా చేయగలుగుతున్నాడు మనిషి? అసలు మనం వింటుంటూనే మనకు భయం వేస్తుంది. కొన్ని సందర్భాల్లో మనం రాత్రి ఒక్కళ్ళే వెళ్ళాలంటేనే భయం కలుగుతుంది, ఇంట్లో ఒక్కళ్ళే ఉండాలంటేనే కొంతమందికి భయం కలుగుతుంది. కానీ ఒంటరిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఒక స్త్రీని ఇంటికి పిలిచి ఆమెను చంపేసి, సుమారుగా 2020 సంవత్సరం నుంచి ఆ స్త్రీతో సంబంధం కలిగి ఉన్నాడు ఈ రవీంద్ర. ఇద్దరు కూడా డేటింగ్ యాప్స్ ద్వారా ఇద్దరు కూడా పరిచయాన్ని పెట్టుకున్నారు. ఆ పరిచయం కాస్త వారి శారీరక సంబంధానికి దారితీసింది. వారిద్దరు కలిసి జీవిస్తున్నారు. రీసెంట్గా ఆ వ్యక్తికి పెళ్లి కూడా అయింది. 2024 సంవత్సరంలో పెళ్లి అయిందట. అందుని బట్టి ఆమె మరలా డబ్బులు అడుగుతుంది. వాస్తవానికి ఈ డేటింగ్ యాప్స్ ఉన్నాయి చూసారా, చాలా భయంకరమైనటువంటి ఊబండి అది. చాలామంది యవనస్తులు నా దగ్గరికి వస్తారు, డేటింగ్ యాప్స్లో మేము పరిచయం, ఆ అమ్మాయి నన్ను మోసం చేసింది, లేకపోతే డేటింగ్ యాప్స్ ద్వారా మేము పరిచయం, ఆ అబ్బాయి నన్ను మోసం చేశాడు, నన్ను భయంకరమైన రీతిలో వాడుకుని వదిలేశాడని చాలామంది నాకు చెబుతుంటారు దేవుని సేవకులుగా. ఈరోజు ఈ హత్య గురించి నేను విశ్లేషించడం మాత్రమే కాకుండా
డేటింగ్ యాప్స్ ద్వారా కలిగేటువంటి భయంకర దుష్పరిణామాలు ఏంటో మీతో మాట్లాడుతున్నాను. ఎంతమంది యవ్వనస్తులు నష్టపోతున్నారో, ప్రపంచవ్యాప్తంగా ఈ డేటింగ్ యాప్స్ ద్వారా ఎంతమంది భయంకరమైన ఊబిలోకి వెళ్ళిపోతున్నారో కొన్ని విషయాలు మీతో మాట్లాడి యవ్వన సమాజాన్ని ఉత్తేజపరచడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈ కేసు గురించి ఆలోచిస్తున్నప్పుడు వైజాగ్లో గాజువాక్ అనే ప్రాంతం, NAD, ఈ ప్రాంతాలన్నీ కూడా కొంతమంది తెలిసే ఉండొచ్చు. ఆ ప్రాంతంలో 2020 సంవత్సరంలో రవీంద్ర, ఆ తర్వాత మౌనిక అనేటువంటి ఇద్దరు కూడా డేటింగ్ యాప్స్ ద్వారా కనెక్ట్ అయ్యారట. డేటింగ్ యాప్స్ అంటే మనం ఫేస్బుక్ ఆన్ చేస్తున్నప్పుడు, లేకపోతే ఇంటర్నెట్లోకి వెళ్తున్నప్పుడు కొన్ని యాప్స్ తగులుతుంటాయి. మీకు స్త్రీ కోసం మీరు చూస్తున్నారా, మీరు మంచి ఫ్రెండ్స్ కోసం చూస్తున్నారా, లేకపోతే మంచి బాయ్ ఫ్రెండ్ కోసం మీరు చూస్తున్నారా, అయితే ఈ యాప్లోకి రండి అని చెప్పి పిలుస్తారు. అక్కడ చాలా ప్రొఫైల్స్ ఉంటాయి, ఓపెన్గా చాట్ చేసుకోవచ్చు, ఓపెన్గా వీడియో చాట్ కూడా చేయొచ్చు. అలా వీరిద్దరు కూడా మింగిల్ అనేటువంటి యాప్ ద్వారా కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయ్యి మాట్లాడుకున్నారు, ఫ్రెండ్షిప్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు కూడా శారీరకంగా కూడా కలవటం మొదలుపెట్టారు. అలా కలుస్తున్నప్పుడు ఈ రవీంద్ర ఆ అమ్మాయికి డబ్బులు ఇస్తున్నాడు, బట్టలు కొనిస్తున్నాడు, ఆ స్త్రీ నుంచి ఏదో పొందుకుంటున్నాడు కాబట్టి తిరిగి ఇస్తున్నాడు. ఇలా వారి యొక్క సహజీవనం మొదలైంది. ఇలా వారిద్దరూ కూడా శారీరక సంబంధాన్ని పెట్టుకుని భయంకరమైన పాపాన్ని వారు జరిగిస్తున్నప్పుడు అడిగాడట, వివాహం చేసుకుంటానంటే నాకు అసలు వివాహం మీద అసలు ఇంట్రెస్ట్ లేదు, వివాహం అంటే నాకు భయం, నాకు మ్యారేజ్ ఫోబియా ఉంది, ఆ యొక్క ప్రెగ్నెన్సీ ఫోబియా ఉంది, నేను పెళ్లి చేసుకోను అన్నది ఆమె. ఆ వ్యక్తి పోలీసుల దగ్గర చెప్పిన వాంగ్మూలాన్ని చెప్తున్నాను. ఆ టైంలో ఈ యొక్క వ్యక్తి మరొక స్త్రీని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈ అమ్మాయి కూడా ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్గా కొన్ని పార్టీస్కి వెళ్ళి యాంకరింగ్ చేయటం, కొద్దిగా సోషల్ ఇన్ఫ్లుయెన్సర్గా ఆమె ఉంది. తరచూ డబ్బులు అడుగుతుండేదంట. నాకు ఈ అవసరం ఉంది, నాకు డబ్బులు ఇవ్వండి అని ప్రతిసారి డబ్బులు అడుగుతున్నప్పుడు కొన్నిసార్లు ఇచ్చేవాడు, కొన్నిసార్లు ఇవ్వలేకపోతుండేటువంటి వాడు. ఇవ్వలేనప్పుడు వెంటనే బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టేదట. నీ భార్యకి చెప్తాను, నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, నీ భార్యకి నేను చెప్తాను, మన ఇద్దరం పర్సనల్గా ఉండేటువంటి ఆ ఫొటోస్ను నీ భార్యకు పంపిస్తాను, నీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తానని బ్లాక్మెయిల్ చేసేటప్పటికి ఆ వ్యక్తి కోపం వచ్చిందట. అందుని బట్టి రీసెంట్గా తన భార్య ప్రెగ్నెంట్ అయితే అమ్మగారింటికి పంపించాడు. మరలా ఆమెతో కలవాలని, లేకపోతే ఆమెతో మాట్లాడాలని ఆశ పుట్టిందట. అందుని బట్టి ఫోన్ చేసి పిలిస్తే ఆమె గాజువాక్ దగ్గర NAD అనేటువంటి ప్రాంతానికి ఆమె వచ్చినప్పుడు బైక్ మీద ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంట్లో ఎవరు లేరు. అప్పుడు ఇద్దరి మధ్య గొడవ జరిగింది, ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిన తర్వాత ఆ వ్యక్తి ఆ అమ్మాయి యొక్క గొంతు, ఆ తర్వాత నోరును మూసే సఫికేట్ చేస్తున్న టైంలో స్పృహ తప్పి పడిపోయింది, చచ్చిపోయింది అనుకున్నాడట. అనుకున్న తర్వాత కాసేపటికి మరలా లేచేటప్పటికి ఆమె బతికే ఉంది. ఈసారి నిజంగా ఆ యొక్క స్త్రీని చంపేయటం జరిగింది. చంపిన తర్వాత చచ్చిపోయింది ఆ అమ్మాయి. ఇంట్లోనే శవం ఉంటే ఆ వ్యక్తి వెంటనే ఆలోచన చేశాడు, దీన్ని ఎలా క్లియర్ చేయాలి, ఈ పాపాన్ని నేను ఎలా కప్పెట్టేసుకోవాలి అనే ఉద్దేశంతో వెంటనే ప్రక్కన డీమార్ట్కి వెళ్ళాడట. కత్తుల కోసం చూశాడట, కానీ దొరకలేదట. ఇన్స్టామార్ట్ నుంచి ఆ ఒక కత్తి ఆర్డర్ చేశాడు. ఆ డెడ్ బాడీని బాత్రూంలో తీసుకెళ్ళి కట్ చేయటం మొదలుపెట్టాడు. ముక్కలుగా నరికేయటం ప్రారంభించాడు. తలను వేరు చేశాడు, శరీర భాగాలను తీసేశాడు, కాళ్ళు చేతులు ఒక సూట్ కేసులో పెట్టాడు. ఫ్రిడ్జ్లో ఆ యొక్క ముండాన్ని పెట్టి తలను ఎలాగన్నా క్లియర్ చేయాలనే ఉద్దేశంతో ఒక బ్యాగ్లో వేసుకుని క్రిందకు వచ్చి బైక్ మీద ఆ వ్యక్తి ఆ సింహాచలం వెళ్ళేటువంటి రోడ్లో కొన్ని తోటలు ఉంటాయి, ఆ తోటల్లోకి వెళ్ళి పెట్రోల్ కని కాల్చేసాడండి. కాల్చేసిన తర్వాత ఇంటికి వచ్చాడు. పాపం మనం తరుముతుంది, పాపం మనం పట్టుకుంటుంది, శాంతిని కోల్పోయాడు, ఏదో కలవరం ఆందోళనతో ఉన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత మరలా ఈ ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఆ బాడీని క్లియర్ చేయాలి, ఆ తర్వాత కాళ్ళు అవన్నీ కూడా బయటకు తీసుకెళ్ళాలి. అప్పుడు ఏమనుకున్నాడో తెలియదు, నా పాపం బయటపడిపోద్దేమో, నేనే ఒప్పేసుకోవడం బెటర్ అని ఆ భయంతో తన స్నేహితులకు చెప్పాడట, తన బంధువులకు చెప్పాడట, ఇలా చేశాను, నన్ను ఇలా మోసం చేస్తుంది, డబ్బులు అడుగుతుందని చెప్పి ఉద్దేశంతో ఇలా చేశానని చెప్పినటువంటి ఆ వ్యక్తి మరికొన్ని గంటల్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళి సమస్తం కూడా చెప్పేశాడు. నేను ఒక స్త్రీని ఇలా చేశాను, ఇలా చంపేశాను అన్నప్పుడు పోలీసులు అవాక్ అయిపోయారండి. ఈ వ్యక్తి ఎంత భయంకరమైనటువంటి కార్యాన్ని ఎలా చేశాడు, ఒక స్త్రీని అలా నరికేయటం, ఒక స్త్రీని ముక్కలుగా చేసేయటం, అంత ధైర్యం ఎలా వస్తుంది? ఆ క్రైమ్ చేయాలనేటువంటి ఆలోచన, క్రైమ్ చేసిన తర్వాత దాన్ని క్లియర్ చేయడానికి, పాపాన్ని కప్పెట్టుకోవడం కొరకు ఆ వ్యక్తి చేసినటువంటి చర్యలను చూసి పోలీసులు కూడా విస్తుపోయారు, పోలీసులు కూడా ఆశ్చర్యపడిపోయారు. నేను ఈ యొక్క విషయాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు వీడియో చేయకూడదు అనుకున్నాను, కానీ యవనస్తుల్ని ఈ వీడియో ద్వారా కొంత ప్రత్యేకమైన హెచ్చరికలు ఇవ్వాలని, కొంత అవేర్నెస్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ప్రాముఖ్యంగా ఎంత భయంకర హత్య జరగడానికి, హత్య జరగకపోతే ఎంత దారుణమైనటువంటి కార్యం జరగడానికి కారణం ఒకటే, అదే డేటింగ్ యాప్స్. ప్రభుత్వం వారు డేటింగ్ యాప్స్ని ఏమన్నా కంట్రోల్ చేస్తున్నారా? విస్తృతంగా ఏదో లైసెన్స్ ఇచ్చేసినట్లుగా డేటింగ్ యాప్స్ అవైలబుల్గా ఉంటున్నాయి. ఆ డేటింగ్ యాప్స్ ద్వారా కనెక్ట్ అవ్వటం,
ఆ తర్వాత ఓయో రూములను ఉపయోగించుకోవటం, భయంకర పాపం జరుగుతుంది. కుటుంబాలు ఎన్ని విచ్ఛిన్నమైపోతున్నాయి, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎంతమంది హత్యలు చేసేస్తున్నారు. చూడండి, ప్రతి పాపం కూడా, ఎక్స్పెషల్లీ వ్యభిచార పాపం, ఆ పాపము ఒక మనిషిని ఆత్మహత్యకని నడిపిస్తుంది, నరహత్యకని నడిపిస్తుంది. జాగ్రత్త. దేవుని లేఖనం చెప్తుంది, చాలా క్లియర్గా చెప్తున్నాయి. పాపానికి దూరంగా పారిపోండి, జారత్వానికి దూరంగా పారిపోండి, నీ పొరుగు వానిది ఏది ఆశించొద్దు, వ్యభిచరించొద్దని చాలా క్లియర్గా దివ్యజ్ఞాన గ్రంథమైనటువంటి బైబిల్ చెప్తున్నప్పుడు ఇలాంటి భయంకరమైన కృత్యాలు జరుగుతున్నాయి. సో ఎక్కడా కూడా రెగ్యులేషన్ కానీ, ఎక్కడా కూడా కంట్రోలింగ్ లేదు. రోజు రోజు అనేక వందల డేటింగ్ యాప్స్ వచ్చేస్తున్నాయి. అనేక మంది యవనస్తుల జీవితాలు బలైపోతున్నాయి. ప్రభుత్వం వారు కంట్రోల్ చేయట్లేదు, చెప్పేవారు కూడా చెప్పట్లేదు. మాకెందుకు అనేటువంటి ఉద్దేశంతో ఈ డేటింగ్ యాప్స్ గురించి, భయంకరమైనటువంటి పాపానికి ఆహ్వానించేటువంటి యాప్స్ గురించి ఎవరికి అవేర్నెస్ ఇవ్వట్లా. పాప యవ్వన కాలంలో తెలిసి తెలియనటువంటి వయసులో ఇటువంటి భయంకరమైనటువంటి డేటింగ్ యాప్స్లోకి వెళ్ళటం, ఆ తర్వాత అక్కడ కనెక్ట్ అవ్వడం, భయంకరమైనటువంటి పాపాన్ని చేస్తున్న యవనస్తులు అనేక మంది ఉన్నారు. ఎస్పెషల్లీ ఇండియా లాంటి దేశంలో డేటింగ్ యాప్స్ భయంకరంగా పెరిగిపోతున్నాయి. ఈ డేటింగ్ యాప్స్ ద్వారా, లేకపోతే ఈ భయంకరమైన యాప్స్ ద్వారా తెలిసి తెలియనటువంటి అనేక మంది ఊబిలో పడుతున్నారు. నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. డేటింగ్ యాప్స్ ద్వారా కలిగేటువంటివి ఏంటంటే సేఫ్టీ రిస్క్స్ అండ్ క్రైమ్స్. ఎక్కువగా రిస్క్ జరుగుతుందండి, ఎక్కువగా క్రైమ్స్ జరుగుతున్నాయి. ఈ డేటింగ్ యాప్స్ ద్వారా కలుసుకుంటున్నారు, ఆ తర్వాత ధనాన్ని ఆశిస్తున్నారు. ఎప్పుడైతే వారు బాగా ఉన్నంతకాలం బాగానే ఉంటుంది, కానీ వారిద్దరి మధ్య అనుమానం కానీ, కొంత రిలేషన్షిప్స్లో తేడాలు వచ్చినప్పుడు చంపుకోవటం, లేకపోతే ఇద్దరు కూడా ఆత్మహత్యలు చేసుకోవటం, ఆ తర్వాత ఈ అక్రమ సంబంధాల ద్వారా పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని చంపేయటం, భయంకరమైన కార్యాలు జరిగించడానికి ఈ డేటింగ్ యాప్స్ అనేటువంటివి చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తున్నాయి. అంత మాత్రమే కాదు, బెట్టింగ్ యాప్స్ గురించి కూడా నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఇప్పుడు ఐపీఎల్ వచ్చేసింది, మ్యాచ్లు స్టార్ట్ అయినాయి. ఎంతమంది యవనస్తులు రోజున బెట్టింగ్ యాప్స్కి అలవాటు పడిపోయారు. వారు సంపాదించిన ధనాన్నంతా కూడా బెట్టింగ్స్లో పెట్టడం. ఒక్క నైట్లో నేను ధనవంతుడిని అయిపోవాలి, ఒక వారంలో ధనవంతుడిని అయిపోవాలనే ఉద్దేశంతో బెట్టింగ్ యాప్స్లో వారు డబ్బును పెట్టడం, నష్టపోవటం, ఆ తర్వాత ఉరివేసుకోవటం, ఆ తర్వాత ఆత్మహత్యలు చేసుకోవటం ఎన్ని చూస్తున్నా. తస్మాత్ జాగ్రత్త. ఐపీఎల్ మ్యాచ్లు వస్తున్నాయా, వాటిని వీక్షించండి, అదొక ఎంటర్టైన్మెంట్గా చూడండి, అంతేగాని ఆ యొక్క ఎంటర్టైన్మెంట్ ద్వారా బెట్టింగ్లోకి వెళ్ళటం, ఆ తర్వాత బెట్టింగ్ యాప్స్లో ఆ డబ్బులు మీరు ఇన్వెస్ట్ చేయటం, ఇవన్నీ కూడా మీ జీవితాన్ని పతనం చేస్తాయి. జాగ్రత్త. క్రికెట్ చూడొద్దని నేను అంటలేదు, క్రికెట్ వాచ్ చేస్తున్నప్పుడు ఎంజాయ్ చేయొద్దని అంటలేదు, కానీ అది ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచండి, అంతేగాని బెట్టింగ్ యాప్స్లో కానీ బెట్టింగ్స్లోకి వెళ్ళి జీవితాలను పాడు చేసుకోవద్దు. అనేక మంది జీవితాలను పాడు చేసుకున్నటువంటి వారు అందరూ బట్టి ఈ బెట్టింగ్ యాప్స్ కావచ్చు, లేకపోతే డేటింగ్ యాప్స్ ద్వారా భయంకరమైన క్రైమ్స్ అనేవి జరుగుతున్నాయి, ట్రాప్స్ జరుగుతున్నాయి, రాబింగ్ జరుగుతుంది, బ్లాక్మెయిలింగ్ పీపుల్ జరుగుతూ ఉంది. ఇంకా చెప్పాలంటే ఈ బెట్టింగ్ యాప్స్లో, ఈ డేటింగ్ యాప్స్లో ప్రాముఖ్యంగా ఫేక్ ప్రొఫైల్స్ మనం చూస్తుంటాం. అసలు మనుషులు వాళ్ళు కాదు, ఒక సినిమా హీరో లాంటి ఫోటో పెడుతుంది ఆమె, ఇతనేమో సినిమా హీరో లాంటి ఫోటో పెడతాడు. ఇద్దరు కూడా వాస్తవానికి ఒరిజినల్ కాదు, ఫేక్ ప్రొఫైల్స్ పెడతారు. ఆ తర్వాత స్కామ్స్ జరుగుతాయి, ఇందులో ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరుగుతుంది. ఇంక ఇవన్నీ కూడా చాలా కామన్ అయిపోవటం ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ద్వారా, డేటింగ్ యాప్స్ ద్వారా మనం చూస్తున్నాం. అది మొదటి అంశం అయితే. రెండోదిగా హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్, అంటే ఉమెన్ హెరాస్ చేయటం. ఆ యొక్క డేటింగ్ యాప్స్ ద్వారా పరిచయం అయినప్పుడు వారిని అరెస్ట్ చేయటము, వారిని సెక్సువల్గా అబ్యూస్ చేయటము, లేకపోతే ఏదో తీసుకురా అని చెప్పడం, చాలా భయంకరమైన హెరాస్మెంట్ అనేది జరుగుతుంది. ఈవెన్ థ్రెట్స్ కూడా జరుగుతున్నాయి. వారిని భయపెట్టడం, లేకపోతే వారిని మానసికంగా కృంగ చేయడం లాంటివి దీని ద్వారా జరుగుతుందని చాలామంది విశ్లేషకులు చెబుతున్నారు. కొన్ని కేసుల్లో అయితే పురుషులు టాక్సిక్ మైండ్ కలిగినటువంటి వారే, విషపు స్వభావం కలిగినటువంటి వారే భయంకరమైన టార్చర్ను చూపిస్తున్నారు, శారీరకంగా బాగా బాధిస్తున్నారు, మానసికంగా బాధిస్తున్నారు. ఇంక ఎలా బాధించాలో అలా బాధిస్తూ ఆమెను బుట్టలో వేసుకుంటూ భయంకరమైనటువంటి కార్యాలు సమాజంలో జరుగుతున్నాయి ఈ డేటింగ్ యాప్స్ ద్వారా. ఆ తర్వాత మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయండి. నిజంగా ఆ స్ట్రెస్ తట్టుకోలేక, లో సెల్ఫ్ ఎస్టీమ్, అంటే కాన్ఫిడెన్స్ లేక, సమాజంలో గౌరవం లేక చాలామంది మనుషులు సెల్ఫ్ ఎస్టీమ్లోకి వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత బాడీ ఇమేజ్ ఇష్యూస్ అంటే ఈ యొక్క డేటింగ్ యాప్స్ ద్వారా ఎప్పుడైతే పరిచయం అవుతున్నారో వారు పర్సనల్గా గడుపుతున్నప్పుడు వారు తీసుకున్న ఫోటోగ్రాఫ్స్ని మరలా అనేక మందికి పంపించటం, అనేక మందిని పంపించి వారిని బ్లాక్మెయిల్ చేయటం లాంటివి ఈ డేటింగ్ యాప్స్ ద్వారా జరగటం. ఆ తర్వాత మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈరోజు యాంగ్జైటీ అండ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, చాలామంది నిరుత్సాహంలోకి వెళ్ళిపోతున్నారు, చాలామంది స్ట్రెస్లోకి వెళ్ళిపోతున్నారు, చాలామంది కృంగుదలలోకి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకోవాలనే భావనలతో చాలామంది బ్రతుకుతున్నారు, చాలామంది ఇరుక్కుపోతున్నారండి. డేటింగ్ యాప్స్లోకి వెళ్ళి సరదానుకుని వెళ్తున్నారు, కానీ ఆ తర్వాత సరదా అంతా తీరిపోతుంది. ఎప్పుడని వెళ్తున్నారు, చేసేంత వరకు ఆరాటం, చేసిన తర్వాత పోరాటం బయలుదేరుతుంది. డేటింగ్ యాప్స్ ద్వారా వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటంటే ఫేక్ ప్రొఫైల్స్ అండ్ డిజానెస్టీ. చాలా మంది వారి ఏజ్, వారి జాబ్, వారి లైఫ్ స్టైల్ అంతా కూడా ఫేక్గా,
వారు సాధారణమైన జీవితాన్ని జీవిస్తారు, కానీ నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నన్ను, లేకపోతే టీచర్ నన్ను, లేకపోతే నేను పెద్ద ప్రొఫైల్ని కలిగినటువంటి వ్యక్తులని ఫేక్ ప్రొఫైల్స్ని పెట్టడం. ఆ తర్వాత రిలేషన్షిప్ ఇంటెన్షన్స్, కొన్ని సందర్భాల్లో భయంకరమైనటువంటి రిలేషన్షిప్ ఇంటెన్షన్స్ కూడా ఆ వారి మధ్య జరుగుతూ ఉన్నాయి. సుమారుగా 41% చాలా మంది యూజర్స్ వారు ఫేక్ ప్రొఫైల్స్ని ఇస్తున్నారని సర్వేలో తేలటం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కాన్సిక్వెన్సెస్ ఉన్నాయండి. దయచేసి ఒకవేళ ఈ యొక్క యాప్స్కి మీరు అలవాటు పడినట్లయితే, అది బెట్టింగ్ యాప్స్ కావచ్చు, లేకపోతే డేటింగ్ యాప్స్ కావచ్చు, ఇప్పుడే దాన్ని విడిచిపెట్టేయడం చాలా మంచిది. జారత్వానికి దూరంగా పారిపోండి. మీకు దీర్ఘాయువు రావాలంటే, మీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే, మీరు దీవెనకరంగా జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలంటే, యవ్వన కాలంలో వస్తున్నటువంటి ఆ భయంకరమైనటువంటి శోధన నుంచి తప్పించుకోండి. యవ్వన కాలంలో రేగుతున్నటువంటి ఆ పాపపు కామపు ఇచ్చలను మీరు జయించాలంటే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. వాక్యాన్ని మీ హృదయంలో దాచుకోవాలి. చక్కటి దైవ మందిరానికి వెళ్ళి దేవుని సేవకుడు నోటి నుంచి వస్తున్న మాటలు మీరు వింటున్నప్పుడు దైవికంగా మీరు పెంచబడతారు. మీ యవ్వన కాలం భద్రపరచబడాలి. ప్రియ యవ్వన తమ్ముడు, ప్రియ యవ్వన చెల్లి, సో నీ శరీరంలో రేగుతున్నటువంటి ఆ ఎమోషన్స్, నీ శరీరంలో రేగుతున్నటువంటి పాపపు ఇచ్చల్ని సాటిస్ఫై చేసుకోవడానికి అడ్డదారులు తొక్కుతున్నావా? భయంకరమైన డేటింగ్ యాప్స్లోకి వెళ్ళి నీ యొక్క మానసిక కోరికలను, ఆ తర్వాత భయంకరమైనటువంటి పాపపు కోరికలను తీర్చుకోవడం కొరకు అలాంటి కార్యాలు చేస్తున్నటువంటి వ్యక్తి అయితే ఇలాంటి భయంకరమైన కార్యాలు జరుగుతూ జ్ఞాపకం చేస్తున్నాను. చాలా మంది దీని ద్వారా నష్టపోవడానికి కారణం ఏంటంటే టైంపాస్. యవనస్తులకి ఈ రోజున టైం పాస్ కావాలి. ఖాళీగా ఉంటే ఏదో కార్యం చేయాలి, ఏదో పాప సంబంధమైన కార్యాలు చేయాలి. అదొక బ్యాడ్ మూవీ కావచ్చు, బ్యాడ్ రిలేషన్షిప్ కావచ్చు, బ్యాడ్ లిటరేచర్ కావచ్చు, ఇలాంటి బ్యాడ్ ఫ్రెండ్షిప్లోకి వెళ్ళటం. నాకు కూడా కొన్ని సందర్భాలు ఫేస్బుక్ యూజ్ చేస్తున్నప్పుడు సడన్గా పాపప్ వస్తుంటుంది, వాట్సాప్లో కూడా పాపప్ వస్తుంటుంది. నువ్వు ఈ రాత్రికాల సమయంలో ఎవరిదన్నా బ్రతకాలనుకుంటే, లేకపోతే జీవించాలనుకుంటే, లేకపోతే పాపం చేయాలనుకుంటే పలానా నెంబర్స్ కాల్ చేయండి. ఎంత డైరెక్ట్గా పాపం మన కిటికీలు ఎక్కేస్తుంది, ఎంత డైరెక్ట్గా పాపం మన ఇంట్లోకి వచ్చేస్తుంది, ఎంత డైరెక్ట్గా పాపం మన మొబైల్లోకి వచ్చేస్తుంది. విజయవాడ పట్టణంలో అండి చాలామంది యవనస్తులకి నెంబర్లు తీసుకోవటం. మీరు షాపింగ్ మాల్స్కి వెళ్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మీ నెంబర్లు తీసుకుంటారు. ఆ నెంబర్లు ఇలాంటి వారికి ఇచ్చినప్పుడు డైరెక్ట్గా పాపం చేయడానికి చాలామందికి అవకాశం దొరుకుతున్నటువంటి ఈ లోకంలో నీ యొక్క యవ్వనాన్ని నువ్వు భద్రం చేసుకోవాలి. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడం కొరకు నువ్వు తీర్మానించుకోవాలి. పాపం చాలా అవైలబుల్గా దొరికేస్తుంది ఈ రోజున. పాపం చేయడానికి మన డోర్ స్టెప్స్ మీద ఉంది పాపం. అందుని బట్టి జాగ్రత్త. నీ జీవితం యొక్క భౌతవ్యం నీ మీదే ఉంది. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలా, లేకపోతే పాప సంబంధమైన జీవితాన్ని జీవించాలనేటువంటిది నీ చేతుల్లో ఉంది. ఒకవేళ పాపాన్ని ప్రేమించి, నీ జీవితంలో సాతాన్ని ప్రేమించి, క్రీస్తుని విడిచి, దేవుని విడిచి లోకంలోకి వెళ్ళిపోయావా, నీ ప్రాణానికి ఉత్తరవాది నువ్వే. పాపంలో వచ్చేటువంటి జీవితము, మరణము ఖచ్చితంగా నీ పాపం నిన్ను మరణానికి తీసుకువెళ్ళిపోద్ది. నువ్వు చేస్తున్న పాపాన్ని ఇప్పుడే చంపేయి. దాన్ని కనుక ఎంటర్టైన్ చేస్తూ ముందుకు కొనసాగించావా, ఒకరోజు ఆ పాపం ద్వారానే నువ్వు చేస్తున్న పాపాన్ని బట్టే నీవు మరణ శాసనాన్ని నువ్వే రాసుకోవాల్సి వస్తుంది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చాలామందికి టైం పాస్, ఆ తర్వాత హుక్అప్స్ అండ్ వ్యాలిడేషన్. చాలామంది సీరియస్ రిలేషన్షిప్స్ ఇందులో ఉండవు. టైం పాస్గా వారు మొదలు పెడతారు, ఆ తర్వాత చాలా భయంకరమైన కాన్సిక్వెన్సెస్ వారి జీవితంలో పొందుకుంటూ ఉంటారు. మనం ఈ యొక్క మౌనిక, రవీంద్ర జీవితంలో జరిగింది అదే. వారు నిజంగా సీరియస్నెస్ లేదు, వారిలో నిజమైన ప్రేమ వారిలో లేదు. భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ లేదు, పవిత్రమైన ప్రేమ లేదు. ఇద్దరు కూడా టైం పాస్తో ప్రారంభించుకున్నారు. ఎంత భయంకరమైనటువంటి పర్యవసానాలు వారు అనుభవించారు మీరు చూడండి. నిజంగా ఆ అమ్మాయికి చాలా భవిష్యత్తు ఉంది, 30 years అంట, ఎంతో భవిష్యత్తు ఉంది. ఆ అమ్మాయి మృతి చెందింది. ఈ రోజున రవీంద్ర అనేటువంటి వ్యక్తి సమాజంలో పేరు పోగొట్టుకున్నటువంటి వ్యక్తి జైల్లో ఈరోజు ఉన్నాడు. పోలీసులు ఏమండి ఎంత భయంకరంగా కొడతారో మీకు తెలియదు. ఆ వ్యక్తి జైల్లో ఉన్నాడు. ఈ రోజున తన మీద చట్టాలు, తన మీద కేసులు వేయబడతాయి, ఛార్జ్ షీట్ ఫైల్ చేయబడుతుంది. ఖచ్చితంగా ఆ వ్యక్తి జీవిత ఖైదు ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది, జీవితాంతం ఏడవాల్సి వస్తుంది. సరదాగా ప్రారంభించాడు పాపాన్ని, సరదాగా ప్రారంభించాడు. ఈరోజు చాలా భయంకరమైన రీతిలో ఆ వ్యక్తి పర్యవసానం అనిపిస్తున్నాడు. చాలా మందికి ఎమోషనల్ ఫ్రస్ట్రేషన్ ఈ యొక్క యాప్స్ ద్వారా వచ్చేస్తుంది. అందులో ఏది నిజం కాదు, చాలా మంది అబద్ధాలు ఉంటాయి, చాలా ఫేక్ ఉంటుంది. ఎప్పుడైతే వారిద్దరూ కూడా కనెక్ట్ అయిన తర్వాత ఒక రోజుకి ఆ భయంకరత తెలుస్తుంది. ఒక వ్యక్తి, ఆ మనిషి యొక్క భయంకర రూపం, ఒక స్త్రీ యొక్క భయంకర రూపం ఎప్పుడైతే తెలిసిందో ఎమోషనల్గా చాలా ఫ్రస్ట్రేట్ అవుతుంటారు. కొన్ని సందర్భాల్లో అయితే భయంకరమైన వ్యాధులకు దారితీస్తుంది. వారి సరైన జీవితాన్ని వారు జీవించకపోవడం ద్వారా వారిలో భయంకరమైన రోగాలు ఉంటే మరొక వ్యక్తికి కంటాజియస్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. చాలామంది ఇటువంటి డేటింగ్ యాప్స్ ద్వారా భయంకరమైన హెచ్ఐవిని పొందుకోవడం, ఇటువంటి డేటింగ్ యాప్స్ ద్వారా భయంకర సుఖ వ్యాధులు, భయంకరమైన హెపటైటిస్ బి, ఇలాంటి వ్యాధులు ప్రాముఖ్యంగా రావడానికి ఏంటంటే ఈ డేటింగ్ యాప్స్ కారణంగా ఉన్నాయి. వారి జీవితంలో ఏదైతే కోల్పోయాలో సమస్తాన్ని కోల్పోతారో. యవ్వన కాలంలో జీవితం మీద కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి వారు, వారి కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి వారు, వారి భక్తి జీవితం మీద ఏకాగ్రతను కనపరచాల్సినటువంటి వారు ఈ డేటింగ్ యాప్స్ ద్వారా ఎంతో నష్టపోతున్నారనే విషయాన్ని
మీ జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత సాక్ష్యాన్ని వారు కోల్పోతున్నారు. దీన్నే జెండర్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం అంటారు. 10 మందికి ఆ విషయాన్ని తెలిసినప్పుడు రేపొద్దున నిజంగా వివాహాల్లోకి వెళ్తున్నప్పుడు వారికి కాన్ఫిడెన్స్ లేక చాలా సాక్ష్యాన్ని కోల్పోయి వివాహం జరగని పరిస్థితుల్లో కూడా జీవితాంతం మరలా వారు చేసిన తప్పు బయటకు వచ్చినప్పుడు వారి స్పౌస్తో చాలా ఇబ్బంది. ఇక్కడ రవీంద్ర ఎందుకు భయపడ్డాడు తెలుసా? తన భార్యకు చెప్తానంది మౌనిక, మనం గడిపినటువంటి ఆ ఫొటోస్ అన్ని కూడా నీ భార్యకి పెడతాం, మీ యొక్క కుటుంబాన్ని నేను విరచన విస్తరలా చేస్తాను, డబ్బులు ఇవ్వకపోతానంటే. సో చాలా ప్రజలు అనిపించాడు. పొందుకున్న ఆనందం చాలా కొద్దిదే కానీ అతడు పొందినటువంటి ఫ్రస్ట్రేషన్ చాలా ఎక్కువ. ఆ ఫ్రస్ట్రేషన్, ఆ స్ట్రెస్ ఎక్కువ అనిపించాడట. అందరూ బట్టే చంపేసానని నా వ్యక్తి అంటున్నాడు. ఇలా చెప్పుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయండి. నా ప్రియదౌజనాగిమ, ప్రపంచంలో చాలా భయంకరమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయి. భారతదేశంలో అనేకమైన కార్యాలు జరుగుతున్నాయి. ఏమంటే రోజు అనేకమైన క్రైమ్ న్యూస్ మనం వింటున్నాం. ఎక్కడన్నా మార్పు వస్తుందా? ఈ యొక్క క్రైమ్ అనేది తగ్గించబడుతుందా? హత్యలు అనేవి, ఇలాంటి భయంకరమైన కార్యాలు ఆపబడుతున్నాయంటే రోజు రోజుకి ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ఇంకా వీటిని మోటివేషన్గా తీసుకుంటున్నారేమో అనిపిస్తుంది. నా ప్రియదౌజనాగిమ, సమాజంలో మనుషులు మారాలి, వారి హృదయాలు మారాలి. ఆ హృదయాలు ఎలా మార్చబడగలుగుతాయి? ఈ రోజున ఒక సైన్స్ ఒక వ్యక్తిని మార్చగలుగుతుందా? లేకపోతే చాలా విద్యా సంస్థలు ఉన్నాయి, చాలా కళాశాలలు ఉన్నాయి, చాలా రకరకాల సినిమాలు అనేటువంటి రోజు రోజుకి వస్తున్నప్పుడు మనిషి హృదయాన్ని మారుస్తున్నాయా? మనిషి హృదయాన్ని చెరిపేస్తున్నాయా? ఆలోచించేద్దాం. మనిషి హృదయాన్ని మార్చేది దేవుడే. హృదయం అన్నిటికంటే మోసకరమైన, అది ఘోరమైన వ్యాధి కలిగింది. హృదయంలోంచి భయంకరమైన పాపం వస్తుందట. హృదయంలోంచి భయంకర దురాలోచనలు వస్తాయి. కాముకత్వం హృదయంలోంచి వస్తుంది. కాబట్టి హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. నీ హృదయంలోంచి జీవదారులు బయలుదేరింది కాబట్టి అన్నిటికంటే ప్రాముఖ్యంగా హృదయాన్ని భద్రం చేసుకొని దేవుని లేఖనం సెలవిస్తోంది. హృదయాన్ని భద్రం చేసుకుంది ఎలా? దేవుడు మాత్రమే హృదయాన్ని భద్రం చేయగలుగుతాడు. నీ హృదయాన్ని దేవునికి ఎవరెవరికి ఇస్తున్నావు హృదయాన్ని? కానీ నిజదేవుడిని యేసుక్రీస్తు ప్రభువాన్ని హృదయాన్ని ఇస్తే ఆ హృదయాన్ని దేవుడు భద్రం, ఆ హృదయంలో ఆయన ఉంటాడు. ఆయన హృదయం అనే తలుపు దొరుకుని తడుచున్నాడు. ఎవరైనా స్వరం విని తలుపు తీస్తే ఆ హృదయంలో, అంటే ఆయన నీతో ఉంటాడని దేవుడు వాగ్దానం చేశాడు. యేసయ్య మనలో ఉంటే, దేవుడు మనలో ఉంటే పాపాన్ని ద్వేషిస్తాం, సక్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తాం, ఈ లోకంలో బ్రతుకుతంతకాలం శాంతిని సమానం అనిపిస్తాం, నిత్య రాజ్యాన్ని మనం పొందుకోగలుగుతాం. కాబట్టి నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వి. ఇది మత ప్రచారం కాదు, కానీ ప్రభువుకి నీ జీవితాన్ని సమర్పిస్తే, ఆయన చేతిలో నీ జీవితాన్ని పెడితే ప్రభు నీ జీవితాన్ని ఆనందమయం చేస్తాడు. శాంతి, సంతృప్తి, ఆనందాన్ని ప్రభు ఇచ్చి ఉన్నతమైనటువంటి జీవితాన్ని ప్రభు మీకు ఇస్తాడు. చాలా విచారిస్తుంది. ఈరోజు ఉదయాన్నే ఆ న్యూస్ చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఎందుకు ఇలాంటివి యవనస్తులు ఇంత భయంకరంగా ఎందుకు మారిపోతున్నారు? ఎందుకు ఇంత క్రూరత్వం మనుషులలోకి వచ్చేస్తుంది? మృగం కంటే భయంకరమైన రీతిలో మనిషి ప్రవర్తిస్తున్నాడే. మనిషి హృదయాలు మార్చబడాలి. ఇంకా నేను చాలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతున్నాను. సమాజంలో కొద్దిగా మందినైనా సరే మార్పు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలనే ఆశ నాలో ఉంది. అదే ప్రార్థన చేస్తున్నాను. అనేక మంది యవనస్తులు మృతి చెందుతున్నారు, అనేక మంది యవనస్తులు పాడైపోతున్నారు. అగ్నిలోంచి లాగినట్లు కొంతమందినైనా మనము రక్షించాలి. అందుని బట్టి ఈ స్వార్థ ఉద్యమంలో మీరు కూడా పాలుభాగస్తులుగా ఉండండి. అనేక మంది సత్య స్వార్థను ప్రకటిద్దాం. అనేక మంది రీచ్ అవుతూ, యవనస్తులను రీచ్ అవుతూ వారిని పరివర్తనలోకి నడిపిద్దాం. దేవుడు అటువంటి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. దేవుడు మన భారతదేశంలో దీవించును గాక. ఆమేన్.